నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. ఈరోజు మన వీడియో టాపిక్ భారతదేశంలో తయారు చేసిన ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ పేరు రివర్ ఇండి. బెంగళూరు రివర్ ఈవీ అనే ఒక స్టార్టప్ కంపెనీ వాళ్ళు ఈ ఇండి అనే ఎలక్ట్రిక్ స్కూటర్ని తయారు చేశారు. మొదటగా ఈ స్కూటర్ యొక్క డిజైన్ గురించి చూసుకున్నట్లయితే చూడగానే నాకు ఏదో స్కూటర్ బైక్ రెండు కలిస్తే ఎలా ఉంటుందో ఆ టైప్ అనిపించింది. బిల్డ్ క్వాలిటీ పరంగా చూస్తే మాత్రం మంచి దృఢంగా అయితే కనిపించింది. నాకు నచ్చిన విషయం ఏంటంటే దీని రెండు ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ ఫ్రంట్ ఉన్నాయి. కాస్త సూపర్ రోబో మంకీ టీంలో ఆ రోబోట్లు కళ్ళులాగా ఉన్నాయి అనమాట. కొంచెం ఇంట్రెస్టింగ్ ఉన్న లైట్ మాత్రం మంచి బ్రైట్గా అనేది వస్తుంది. ఇక స్కూటర్ డిజైన్ పరంగా చూసుకున్నట్లయితే నాకు కాస్త ఈ బైక్ రగ్గడ్ ఎలక్ట్రిక్ స్కూటర్కి దీనికి కాస్త పోలికలు ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ బైక్ రగ్గడ్ స్కూటర్కి ఒక సింగిల్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ ఉంటుంది, మిగిలిన బాడీ అంతా ఇంచుమించుగా ఇలాగే కనిపిస్తుంది. బట్ ఈ స్కూటర్ చూసుకున్నట్లయితే రెండు డ్యూయల్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ ఫ్రంట్ ఉన్నాయి, మిగిలిన బాడీ కూడా కాస్త సిమిలర్గా ఉంది. అయితే ఇందులో కాస్త డిఫరెన్స్ ఏంటంటే ఫుట్ బోర్డ్ స్పేస్ అనేది కాస్త ఎక్కువ ఇచ్చారు. యాక్టివాకి ఎంత అయితే 22 ఇంచెస్ ఉంటుందో అంత వెడల్పుగా ఫుట్ బోర్డ్ స్పేస్ అనేది ఉంటుంది. సో దాన్ని బట్టి అక్కడ ఏమైనా పెట్టుకోవడానికి వీలుగానే ఉంటుంది అన్నమాట, ఫ్లాట్ ఫుట్ బోర్డ్ స్పేస్. ఓవరాల్గా రివర్ ఇండి కంపెనీ వాళ్ళు ఒక ఆఫ్ రోడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ని కస్టమర్కి అందజేద్దామని చెప్పి ఈ స్కూటర్ని డిజైన్ చేసినట్టు నాకు అనిపిస్తుంది. ఇక స్కూటర్ యొక్క టెక్నికల్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే IP67 రేటెడ్ మిడ్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ సాయంతో ఈ స్కూటర్ అనేది పనిచేస్తుంది. ఈ మోటార్ యొక్క పీక్ పవర్ వచ్చి 6.7 కిలోవాట్లని మెన్షన్ చేశారు. కాకపోతే కంటిన్యూస్ పవర్ రేటెడ్ మోటార్ అనేది క్లియర్గా మెన్షన్ చేయలేదు. బట్ మేము ఎంత అంచనా వేస్తున్నాం అంటే ఒక 3 నుండి 3.5 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్ కంటిన్యూస్ పవర్ ఉంటుందని మేము అంచనా వేస్తున్నాం. దానికి కారణం ఏంటంటే ఈ స్కూటర్ యొక్క టాప్ స్పీడ్ 90 కిలోమీటర్ల గంటకి, అలానే యాక్సిలరేషన్ అనేది 0 నుండి 40 కిలోమీటర్ల వేగాన్ని 3.9 సెకండ్లో చేరుకుంటుందని వీళ్ళ వెబ్సైట్లో చెప్పారు. సో ఈ రెండు పాయింట్ని బేస్ చేసుకుని మోటార్ కెపాసిటీ ఒక 3.5 కిలోవాట్లు అయితే సరిపోతుంది. కాబట్టి మేము ఒక 3.5 కిలోవాట్లు రేటెడ్ పవర్ మోటార్ అని అంచనా వేస్తున్నాం. ఈ రివర్ ఇండి స్కూటర్లో ఉపయోగించిన బ్యాటరీ ప్యాక్ ఏంటంటే లిథియం అయాన్ NMC కెమిస్ట్రీని ఉపయోగించారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 150 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అని చెప్పారు. కానీ నిజ జీవితంలో మనం యాక్చువల్గా రోడ్డు మీద నడిపితే 120 కిలోమీటర్ల రియల్ రేంజ్ వస్తుందని చెప్పారు. ఈ 120 కిలోమీటర్ల రేంజ్ అనేది కూడా ఫస్ట్ మోడ్లో వెళ్తే వస్తుందని చెప్తున్నారు. ఫస్ట్ మోడ్లో టాప్ స్పీడ్ వచ్చి గంటకి 55 కిలోమీటర్లు. ఈ 55 కిలోమీటర్ల వేగంతో వెళ్తే కనుక మనకి ఈ 120 కిలోమీటర్లు వస్తుందని వీళ్ళు చెప్తున్నారు. అలానే ఈ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ అనేది ఫిక్స్డ్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్. దీన్ని రిమూవ్ చేసి డిటాచ్ చేసి ఛార్జింగ్ పెట్టడానికి లేదనమాట. ఇక ఛార్జింగ్ సమయం చూసుకున్నట్లయితే 0 నుండి 80% ఛార్జ్ అవ్వడానికి 5 గంటల సమయం పడుతుందని చెప్పారు. వీళ్ళు 100% ఛార్జింగ్ అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు. నేను అనుకోవడం ఖచ్చితంగా 6 గంటలు పడుతుంది. 80% ఫాస్ట్గా ఎక్కుద్ది, చివరి 20% ఎక్కువ పడుతుంది. కాబట్టి ఒక గంట సేమ్ ఎక్స్ట్రా పట్టే అవకాశం ఉంది. సో వీళ్ళు స్లో ఛార్జర్ అనేది ఉపయోగించారనమాట. ఇక బ్రేకింగ్ పరంగా చూసుకున్నట్లయితే ఫ్రంట్ రేర్ సైడ్ కూడా డిస్క్ బ్రేక్లను ఉపయోగించారు. CBS కాంబీ బ్రేకింగ్ సిస్టమ్నే వాడడం జరిగింది. అలానే వీల్ టైర్ సైజ్ చూస్తే మనకి 14 ఇంచుల టైర్ను ఉపయోగించారు. ప్రస్తుతం మన యాక్టివా కానీ ప్లెజర్ కానీ సుజుకి యాక్సిస్ వంటి బండ్లు చూస్తే వాటికి 10 నుండి 12 ఇంచుల టైర్ ఉంది. దాంతో పోలిస్తే మార్కెట్లోనే పెద్ద టైర్ సైజ్ అనమాట. ఈ బైక్ రగ్గుడు తర్వాత ఇంచుమించుగా ఈ బైక్ రగ్గుడు వాళ్ళు కూడా 14 ఇంచుల టైర్ను ఆఫర్ చేస్తున్నారు. వీళ్ళు కూడా 14 ఇంచు టైర్లు అనేది వీళ్ళు ఆఫర్ చేయడం జరిగింది. సస్పెన్షన్ పరంగా కుదుపుల్లాట్లో వెళ్ళడానికి ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉపయోగిస్తున్నారు. రేర్ వెనకాల సైడ్ అనేది డ్యూయల్ షాక్ అబ్జర్వర్స్ అనేది ఉపయోగిస్తున్నారు. ఇక ఇండి స్కూటర్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే మనకి USB పోర్ట్ ఛార్జింగ్ అనేది వస్తుంది. సెల్ ఫోన్ ఛార్జింగ్ పాయింట్ ఉంది. అలానే రివర్స్ మోడ్ అసిస్ట్, వెనక్కి వెళ్ళడానికి ఒక బటన్ అనేది ఉంటుంది, వెనక్కి వెళ్ళొచ్చు. ఇక మూడో విషయం ఏంటంటే ఇందులో 43 లీటర్ల బూట్ స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్లో అత్యధిక బూట్ స్పేస్ అనమాట. ఈవెన్ ఓలా S1 Pro, ఓలా S1 స్కూటర్ కన్నా కూడా దానికన్నా ఎక్కువ బూట్ స్పేస్ అనేది ఈ స్కూటర్లోనే మనకి లభిస్తుంది. ఈ స్కూటర్తో పాటు మనకి ఒక ఎడిషనల్ యాక్సెసరీ కూడా ఉంటుంది. అదేంటంటే లగేజ్ బాక్స్ అనమాట. మన ఏదైనా ఒక స్టోరేజ్ బాక్స్ ఏమైనా సామాన్లు పెట్టుకోవడానికి బ్యాక్ ఒక ఎక్స్టెన్షన్ అనేది ఉంటుంది. దానికి ఎక్స్ట్రా డబ్బులు కట్టాలన్నమాట. సో దీన్ని డెలివరీ ఏజెంట్స్ని దృష్టిలో పెట్టుకుని అది పెట్టినట్టు కనిపిస్తుంది. లేదంటే కాస్త దూరం ప్రయాణించే వాళ్ళ కోసం అనేది మనం ఆలోచించవచ్చు. ఇక రంగుల పరంగా చూసుకున్నట్లయితే ఇది బ్లూ, రెడ్ మరియు ఎల్లో రంగుల్లో అయితే ఈ స్కూటర్ అవైలబుల్గా ఉంది. ఓవరాల్గా స్కూటర్ అయితే మంచి దృఢంగానే ఉంది. కాస్త డిజైన్ అటు ఇటుగా ఉన్న మనకి అవకాశం వస్తే ఖచ్చితంగా ఈ స్కూటర్ యొక్క రివ్యూ అనేది చేస్తాం. ఇక ముఖ్యమైన విషయం, ఈ స్కూటర్ యొక్క వారంటీ ఎంత, ధర ఎంత. ఈ స్టార్టప్ కంపెనీ అయినప్పటికీ వీళ్ళు 50,000 కిలోమీటర్లు లేదా 5 సంవత్సరాల వారంటీ అనేది ఇస్తున్నారు. ఒక మంచి వారంటీ అని చెప్పుకోవచ్చు ఒక స్టార్టప్ కంపెనీకి 5 సంవత్సరాలు అనేది. అలానే ధర చూసుకున్నట్లయితే బెంగళూరు రాష్ట్రంలో అయితే 125,000 రూపాయల ఎక్స్-షోరూమ్ ప్రైస్ అని వీళ్ళు చెప్పారు. ఈ ధర ఏదైతే ఉంటుందో ఇది గవర్నమెంట్ సబ్సిడీ తీసేసిన తర్వాత ఫైనల్ ప్రైస్ అనమాట.
సో ఇది భారతదేశంలో తయారు చేసిన స్కూటర్ కాబట్టి దీనికి సబ్సిడీలు కూడా వచ్చాయి. కాకపోతే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే డెలివరీస్ ఎప్పుడు ఈ స్కూటర్కి మొదటిగా ఇది ప్రీ బుకింగ్ చేసే ఆర్డర్ పెట్టుకోవాలి. 1250 రూపాయలు కడితే వీళ్ళు చెప్పిన ఎస్టిమేటెడ్ డెలివరీ డేట్ ఆగస్ట్ నెలలో. ఇప్పుడు మనకి మార్చి నెల కాబట్టి ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ 5 నెలల పాటు మనం ఓపిక్గా వెయిట్ చేయాలి. 5 నెలల్లో వీళ్ళ ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్ ప్రామిస్ అనేది నాకు ఎక్కడ కనిపించలేదు. సో ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్ చేయాలని ఆశిద్దాం. ఇంత డెలివరీ టైం డిలే ఉండడానికి ఫీచర్స్ బాగానే ఉన్నాయి, కాస్త దృఢంగానే ఉంది. కాకపోతే డిజైన్ పరంగా చూసుకున్నట్లయితే కొంతమందికి నచ్చచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు. కారణం ఏంటంటే యాక్టివా కానీ, ప్లెజర్కి కానీ, లేకపోతే యాక్సిస్ కానీ ఇటువంటి స్కూటర్ల డిజైన్స్కి ఎక్కువ మంది అట్రాక్ట్ అవుతారు. లేకపోతే టీవీఎస్ పెప్ట్ ఇటువంటి స్కూటర్ డిజైన్కి ఇది కాస్త డిఫరెంట్గా ఉంది కాబట్టి కొంతమందికి నచ్చచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు. ఆఫ్ రోడ్ లైక్ డిజైన్ బాగా స్ట్రాంగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు ఆలోచించి ఆ బాడీ పరంగా చేశారు కాబట్టి. ఇక ఈ స్టార్టప్ కంపెనీ గురించి కొన్ని విషయాలు మీకు చెప్తాను. ఇది 2020 సంవత్సరం డిసెంబర్ నెలలో దీన్ని స్థాపించారు. అంటే కేవలం 24 నెలల్లోనే ఈ స్కూటర్ని వీళ్ళు డెవలప్ చేయడం జరిగింది. స్క్రాచ్ నుంచి బిల్డ్ చేశారని చెప్తున్నారు. పైగా వీళ్ళ వెబ్సైట్లో 1,00,000 కిలోమీటర్ల వరకు టెస్టింగ్ కూడా చేసామని చెప్తున్నారు. నిజంగా వాళ్ళు అంత టెస్టింగ్ చేశారా, ఇంత దమ్ముందా లేదా అనేది మనకు కంప్లీట్గా బండి కస్టమర్కి అందుబాటులోకి వచ్చిన తర్వాత అది ఒక 3-4 నెలలు నడిపిన తర్వాతే మనం చెప్పగలుగుతాం. ఇది పూర్తిగా బెంగళూరు రాష్ట్రానికి చెందిన రివర్ ఈవీ అనే ఒక స్టార్టప్ కంపెనీకి సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ ఇండి పూర్తి వివరాలు. ఈ స్టార్టప్కి మరొకసారి మన ఛానల్ ఈవీ కుర్రాడు ఛానల్ తరపున కృతజ్ఞతలు తెలుపుతూ, మీలో ఎవరైనా ఎలక్ట్రిక్ స్కూటర్ కానీ, ఎలక్ట్రిక్ బైక్ కానీ, ఎలక్ట్రిక్ కార్ కానీ, ఎలక్ట్రిక్ ఆటో కానీ, ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించినట్లయితే మీ కస్టమర్ రివ్యూని మాతో షేర్ చేసుకుందాం అనుకున్నట్లయితే మనం డిస్క్రిప్షన్లో ఒక ఫామ్ లింక్ ఇస్తాము. ఆ ఫామ్ లింక్లో మీ వివరాలని పూర్తి చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈవీ కుర్రాడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ది నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.